విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకూడదు అంటూ 3 రోజులు బట్టి విజయవాడలో నిరసన దీక్షలు అయితే కొనసాగుతున్నాయి. మొదటి రోజు విద్యార్థి యువజన సంఘాలు దీక్ష చేస్తే నిన్న కార్మిక సంఘాలు దీక్ష చేస్తాయి. ఇవాళ రైతు సంఘాలు దీక్షలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు రైతు సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. ఏం చెప్తున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించమంటూ కూటమి ప్రభుత్వం అధికారానికి రాకముందు ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ రోజు యూటర్న్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? ఇది కూటమి ప్రభుత్వం యొక్క అవకాశవాదం. దీన్ని తీవ్రంగా మా రైతు సంఘాల తరపున మేము ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికల సందర్భంగా విశాఖ ఉక్కుని రక్షించుకుంటాం, కాపాడుకుందాం, ప్రభుత్వ రంగంలో నిలబెట్టుకుందాం అని చెప్పేసి ప్రధానంగా ఎన్నికల్లో వాగ్దానం చేశారు, ప్రచారం చేశారు, ఓట్లు వేయించుకున్నారు, గెలిపించారు, గద్దెనెక్కారు. ఇప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసే దిశగా ఆలోచన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి పట్టించుకోకపోవడం తీవ్రంగామైనటువంటిది. దీన్ని ఆంధ్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తారు. అనేక అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కుని ఈరోజు కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి అప్పగిస్తుంటే చూస్తూ ఊరుకోరు. ఏ త్యాగానికైనా మేము సిద్ధపడతాం. కార్మికులు చేస్తున్న పోరాటానికి, వాళ్ళ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి పూర్తిగా సంఘీభావమే కాదు, మద్దతు ఇస్తాం, భాగస్వామి కూడా అవుతాం. అందుకనే విశాఖ ఉక్కు ఇవాళ ప్రభుత్వం చేతుల్లోనే నడపాలా, ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని, విశాఖ ఉక్కుని అమ్మే ఏ విధానానైనా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అంతేకాకుండా విశాఖ ఉక్కుకి నిధులు కేటాయించి దానంతా మరింత బలపరిచి ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా చేస్తున్నటువంటి పోరాటంలో మేము కూడా సంపూర్ణంగా భాగస్వామ్యం అవుతామని, ఈ ఉద్యమం ఫలితం సాధించే వరకు, నిలబెట్టుకునే వరకు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము వాగ్దానం చేస్తా ఉన్నాం. సార్, అంటే పట్టువిడుపులు ఉండాలి, ఖచ్చితంగా ప్రతిసారి నష్టం వచ్చినప్పుడు కేంద్రం అడగలేమంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏం చెప్తారు? ఇది చంద్రబాబు నాయుడు అవకాశవాదానికి పరాకాష్ట అని చెప్పేసి భావిస్తున్నాం. నష్టాలు ఎందుకు వస్తున్నాయి? అది కార్మికుల వల్ల రావట్లేదు, యాజమాన్య వైఫల్యం వల్ల వస్తున్నాయి. పూర్తి స్థాయి సామర్థ్యంతో ఉత్పత్తిని సాగించాలి. కేంద్ర ప్రభుత్వం కేవలం 1-2 ఫర్నిచర్లు మాత్రమే నడిపిస్తూ ఉంది. విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవు. ప్రైవేటు ఫ్యాక్టరీలకు గాలి జనార్దన్ రెడ్డికి సొంత గనులు ఇస్తారా? అసలు ఫ్యాక్టరీ లేని వాళ్ళకే. దశాబ్దాల చరిత్రలో విశాఖ ఉక్కు సొంత గనులు ఇవ్వరా? ప్రభుత్వం చేతిలో గనులు ఉన్నాయి. ఇది ప్రభుత్వ రంగ పరిశ్రమ. ఈ పరిశ్రమకు గనులు ఇవ్వకుండా ప్రైవేటు వాళ్ళకి ఇస్తూ ఉద్దేశపూర్వకంగా నష్టాలు ఊబిలోకి దించేస్తూ నష్టాలు వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు. అంటే గతంలో ఒక సామెత ఉండేది, ఏదైనా కుక్కను చంపాలంటే ఇది పిచ్చి కుక్క అని చెప్పేసి అంటే అందరూ రాయేస్తారు. ఆ రకం నష్టాలు వస్తున్నాయనే పేరుతోటి విశాఖ ఉక్కును తెగనమ్మాలనే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం ఉబలాట పడుతుంది. కేంద్రం యొక్క ఉబలాటానికి చంద్రబాబు నాయుడు వంతపాడుతున్నాడు. ఈ రకంగా కేంద్రం రాష్ట్రం రెండు కలిసి విశాఖ ఉక్కుకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రను తిప్పి కొడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. సార్, అంటే సెంటిమెంటు అనేది ప్రతిసారి పని చేయదు అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సెంటిమెంటు ఈరోజు విశాఖ ఉక్కు, ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న పరిశ్రమ కాబట్టి. సెంటిమెంట్ పేరు మీదట ఆయన ప్రజల యొక్క పోరాట శక్తిని తక్కువగా చూస్తున్నాడు. 33 మంది బలిదానాలతోటి 50 సంవత్సరాల క్రితమే మరి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదం కింద దీన్ని ఏర్పాటు చేసుకొని 12,000 14,000 టన్నుల వరకు కూడాను ఉత్పత్తి సాధించినటువంటి దాన్ని కావాలనే దీన్ని ఉత్పత్తిని తగ్గించేటువంటి వైపు, దీన్ని నష్టాలు చూపించే వైపు పాలకులు అనుసరించేటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరి. అందులో కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఉంది కాబట్టి అన్ని సంస్థల్ని అందుట్లో భాగమే మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కూడాను అనేక అవరోధాలను సృష్టించి సొంత గనులు ఏర్పాటు చేయకుండా, ఇంకా మార్కెట్ని సరైనటువంటి పద్ధతుల్లో పెట్టకుండా దాన్ని నష్టాల బాటిన పట్టించటము అని అంటే అది పాలకుల యొక్క వైఫల్యమే. కనుక నష్టాలు వస్తున్నాయి కాబట్టేసి దీన్ని ఎల్లకాలం భరించలేము, దీన్ని ఏదో రకంగా ఆలోచించాలనేటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అంటే ఇది దుర్మార్గమైనటువంటిది. అయితే ఆ నష్టాలను పూరించడానికి, నష్టాల నుంచి బయటపడటానికి ఏం చేయాలి ఏంటనేటువంటిది చర్యలు తీసుకొని దీన్ని నిలబెట్టడం అనేటువంటిది ఆయన బాధ్యత. దీనికి ఆయన సిద్ధంగా ఉన్నట్టు కనపడతలేదు. కార్మికులు, రైతులు మొత్తం 50 మంది ప్రజానీకం చేసేటువంటి ఈ పోరాటానికి ఆయన తలవంచాల్సిందే. ఖచ్చితంగా కేంద్రం కూడా తలవంచాల్సిందే. నిన్న కాంట్రాక్టు కార్మికులను ఒకేసారి మరి 4,000 మందిని తీసేస్తే పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా నిలబడి మళ్ళీ మరి ఫ్యాక్టరీలోకి వెళ్ళటానికి యాజమాన్యం
అంగీకరించిందంటే యాజమాన్యం దిగొచ్చిందంటే రేపొద్దున దీన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రజానీకం మొత్తం కూడాను మరి దీన్ని పోరాడి నిలబెట్టుకుంటారనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తారు. సార్ ఏం చెప్తారంటే ఎన్నికలకు ముందు గాజువాకలో జరిగిన ప్రతి సభలో ప్రతి నాయకుడు మాట్లాడారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇస్తే మేము చూస్తూ ఊరుకోమని. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు లేకుండా కేంద్రం నడిచే పరిస్థితి లేదు. అటువంటి టైంలో కూడా ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంటు నాణ్యమైనటువంటి ఉక్కును ఉత్పత్తి చేసేటటువంటి సంస్థ. దీన్ని మేము కాపాడుతామని ఎన్నికల సందర్భంగా ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే కేంద్రంలో వీళ్ళ మద్దతు లేకుండా ప్రభుత్వం కొనసాగేటటువంటి అవకాశం లేదు. చక్కటి అవకాశాన్ని కూడా వీళ్ళు చేదార్చుకునేటటువంటి చర్యలకి చేపడుతున్నారు అని అంటే ఇది క్రోనీ క్యాపిటలిజానికి దారితీసేటటువంటి పరిస్థితిని వీళ్ళు సృష్టిస్తున్నారు. కనుక దీని వెనక చాలా కుట్ర దాగి ఉన్నది. అతి చౌకగా 3 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని 26,000 కోట్లకే వాళ్ళ తాబేదారులకు కట్టబెట్టడానికి ఒక ప్లాన్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత తేలిగ్గా దీన్ని ప్రైవేటీకరణకు ఒప్పుకోరు. ఖచ్చితంగా పోరాటం అనేది జరుగుతుంది. అసెంబ్లీలో ఎందుకు తీర్మానం ప్రవేశపెట్టరు? ప్రవేశపెట్టి కేంద్రానికి పంపాలి కదా. నిజంగా నీలోని చిత్తశుద్ధి ఉంటే ఈ విశాఖపట్నంలో దాదాపుగా 70,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 5 లక్షల మంది దాని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు పట్టుకొమ్మ లాంటి అంత పెద్ద ఆర్గనైజేషన్ని ఇది ప్రైవేటీకరిస్తామంటే ఎంతో దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని రైతు సంఘాలుగా మేము ఖచ్చితంగా అందరం సమిష్టిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. దీన్ని నిలుపుకోవటానికి చంద్రబాబు గారు వాళ్ళ తల్లో దైన డైవర్ట్ చేయడానికి చాలా చక్కటి ప్లాన్ తోటి ఇవాళ తిరుపతి లడ్డూని, చాలా దుర్మార్గమైనటువంటి విషయం, అసలు తిరుపతి లడ్డూని తీసుకొచ్చి రాజకీయం చేయటం అనేది అది చాలా పెద్ద కుట్ర. కనుక వీటన్నిటినీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ యొక్క కుట్రల్ని బహిర్గతం చేసి విశాఖపట్నం స్టీల్ని ఖచ్చితంగా నిలుపుకుంటామని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. ఇది చెప్తున్నారు. పూర్తిగా 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ని 26,000 కోట్లకు అమ్మడానికి ఒక పక్క ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం రచించింది. దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భాగస్వామి అవుతుందని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అసెంబ్లీలో చట్టం చేయాలి, శాసనం చేసి పంపించాలి, తీర్మానం చేయాలంటూ కూడా కార్మిక సంఘాలు చెప్తున్నారు. ప్రైవేటీకరణ కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో పోరాటానికి అక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధమవుతారంటూ హెచ్చరిక అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.